హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక శ్రీమంతుల గుట్టు ఈ రోజుతో రట్టండి. వాళ్లకు అంత డబ్బు ఎలా వస్తుంది, అన్ని ఆస్తులు ఎలా వస్తున్నాయి, ఇల్లు మీద ఇల్లులు ఎలా కొంటున్నారు, భూముల మీద భూములు ఎలా కొంటున్నారు, బైకుల మీద బైకులు ఎలా కొంటున్నారు, బంగారం మీద బంగారం ఎలా కొంటున్నారు, లేని వాళ్ళు లేనట్టు ఉండిపోతే, పేదవాళ్ళు పేదరికంలోనే మగ్గిపోతే, ఉన్నవాళ్ళు ఇంకా ఇంకా ఎందుకు అంతలా డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళ రహస్యం ఏంటి, వారి గుట్టు ఏంటి, ఈ రోజు రట్టు చేయబోతున్నా. ఈ ఒక్క వస్తువు మీ బీరువాలో దాచిపెట్టండి, శ్రీమంతుల కన్నా శ్రీమంతులు అవుతారు. డబ్బు విపరీతంగా రావటం చూస్తారు, మీ దరిద్రం తీరిపోవటం చూస్తారు, 4 వైపుల నుంచి డబ్బు మీ వైపు అట్రాక్ట్ అవటం చూస్తారు, మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లా మారిపోవటం చూస్తారు. ముఖ్యంగా అప్పుల బాధ అన్నది మీ తలుపు వైపు, మీ గుమ్మం వైపు కూడా తొంగి చూడదు. ఆర్థిక ఇబ్బందులు అన్నవి మీ కాంపౌండ్ వాళ్ళ వైపు కూడా తొంగి చూడవు. అలాంటి ఒక ధనవంతుల జాబితాలోకి మీరు వెళ్ళిపోతారు. ఈరోజు ఈ వీడియో మీ ముందుకు రావటం అంటే ఇది యాదృచ్ఛికం కాదు, కారణం లేకుండా కాదు. మీరు ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసేటప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు కోరుకుంటూ ఉంటారు, నా జీవితం బాగుపడేలా చెయ్యి స్వామి, నాకు కోరినంత డబ్బు ఇవ్వు, ఈ అప్పుల బాధల నుంచి బయటపడవేయి, విపరీతమైన డబ్బు నా వైపు వచ్చేలాగా చెయ్యి అని మీరు ఎప్పుడైతే దేవుణ్ణి కోరుకుని ఉంటారో అంత బలంగా మీరు మేనిఫెస్టేషన్ చేసుకున్నారు. కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఈ బాధలు, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఎంత మందిలో ఉన్నాయి ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. మీరు అంత బలంగా కోరుకున్నారు కాబట్టే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే అందరికీ ఈ వీడియో అవసరం ఉంది. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనకు దాదాపు ధనవంతులు కానీ శ్రీమంతులు కానీ వాళ్ళు చేసేటటువంటి సీక్రెట్ రెమెడీస్ అన్నవి చాలా రహస్యంగా గుట్టుగా ఉంచుతారండి. ఎక్కడా రివీల్ చేయరు, వాళ్ళు ఎవరితో పంచుకోరు. మేము ఇది చేస్తున్నాం అంటూ ఎవరైనా ఎక్కడైనా చెప్పటం విన్నారా? మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, అరే ఇలా చెయ్యి నాకు బాగా డబ్బు వచ్చింది, లేదు ఇలా చెయ్యి నాకు మంచి జరిగింది, ఇక్కడ ఇది చెయ్యి, అక్కడ అది చెయ్యి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి మలాంటి వాళ్ళని షేర్ చేసుకుంటాం. కానీ శ్రీమంతులు ఎప్పుడైనా నేను ఈ రహస్య రెమెడీ చేశాను, అందుకే మేము ఈ విధంగా ఎలా ఉంటాం ఎప్పుడు అని చెప్పటం చూసారా? లేదు కదా. డబ్బు విషయం ఎప్పుడూ కూడా ఎవరు కూడా విప్పి చెప్పరండి, ఆ గుట్టు విప్పి చెప్పరు. కాబట్టి మనలాంటి వాళ్ళం మన ఇలానే ఉండిపోయాము. మనం చేసిన ప్రతి ఒక్కటి టమకా వేసి అందరికీ చెప్పుకుంటూ ఉంటాము. మనం ఎదుగు బొదుగు లేకుండా ఎలా ఉండిపోయాం, వాళ్ళు అలా ఎదుగుతూ ఉంటారు. మనం అనుకుంటాం, ఎలా వీళ్ళు ఇంతలా ఎదుగుతూనే ఉంటారు, వీళ్ళకి నష్టాలు రావా, కష్టాలు రావా, ఎప్పుడూ ఇలానే ఉంటారా, మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఆశపడుతున్నాం, ఇంత సంపాదిస్తున్నాం, మా వాళ్ళు అవ్వట్లేదు కదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఏదైతేనేంటి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, అప్పుల బాధలు ఎక్కువైపోయాయి, ఎటు చూసినా కూడా దిక్కు తోచినన్ని అప్పులు చేసేసారు, నెల వచ్చేసరికి వడ్డీలు కట్టాలి అంటే ప్రాణం పోయినంత పని అయిపోతోంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి, మీ ఇంట్లో డబ్బుకి లోటు అన్నది ఉండకూడదు, అప్పు చేసే స్థితి రాకూడదు, ఎవరి దగ్గర చెయ్యి చాచే స్థితి మీకు రాకూడదు అని మీరు అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? చాలా సింపుల్ అండి. మీ ఇంట్లో ఉన్న ఒక వస్తువులతో ఒక కుండ చెయ్యండి మీరు. ఇది అక్షయ పాత్ర లాంటిది. ఈ కుండ మీ ఇంట్లో ఉన్న నాళ్ళు కూడా మీ ఇల్లు అక్షయం అయిపోతుంది. ధన ధాన్యాలకు కానీ, సిరి సంపదలకు కానీ దేనికి లోటు ఉండదు. అలాంటి ఒక అద్భుతమైన ధనవంతుల శ్రీమంతుల రెమెడీ రోజు మీకు చెప్పబోతున్నాను. చిన్న మట్టి కుండ ఒకటి తీసుకోండి, మనకు ఈజీగా ఆటోమేటిక్ గా దొరుకుతాయి. ఈ మట్టి కుండలు అవి అమ్ముతారు కదా, అటువైపు వెళ్ళి తీసుకోండి. ఒక చిన్న మట్టి కుండ, మట్టిదే కావాలి గుర్తుంచుకోండి, ఓకేనా?
అందులో మీరు 5 రకాల ధాన్యాలు వేయండి, మీ ఇష్టం ఏవైనా. అయితే అందులో వరి కానీ, వడ్లు కానీ, లేకపోతే బియ్యం కంపల్సరీ ఉండాలని గుర్తుంచుకోండి. వరి మనకు అందుబాటులో దొరకట్లేదు కాబట్టి బియ్యం వాడుకోవచ్చు. మంచి బియ్యం వాడండి. ముందుగానే పురుగులు పడిపోయినవి, ముక్కలు పడిపోయినవి కాకుండా కొంచెం మంచిగా ఉన్న ధాన్యాలను యూజ్ చేయండి. బియ్యంతో కలిపి ఇంకా మిగతా 4 అంటే 5 రకాల ధాన్యాలను వేయండి. పెసలు, శనగలు, గోధుమలు, ఇలా మీ ఇష్టం. 5 రకాల ధాన్యాలను సిద్ధం చేసుకోండి. 12 కాయిన్స్ కావాలి మీకు. అవి ఎలాంటివైనా సరే మీరు లెక్క పెడితే 12 రావాలి. ఓకేనా? ఆ తర్వాత ఉప్పు, ఎర్రటి క్లాత్ చిన్నది అంతే. మీరు ఇది ఎప్పుడు చెయ్యాలండి నేను చెప్తాను. ముందుగా ఆ కుండలో ఈ కాయిన్స్ అన్నవి వేయండి. తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ పెట్టండి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు అందులో వేయండి. ఆ తర్వాత ఈ 5 రకాల ధాన్యాలు చెప్పాను కదా, అన్నీ అందులో వేసేయండి. అయితే ఆ కుండ ఎంత సరిపోతుంది అన్న ఒక క్వాంటిటీ చూసుకుని తీసుకోండి. ఓకేనా? ముందుగా అన్నీ వేసేసి ఆ తర్వాత మిగతావి పట్టలేదు అనుకోకండి. ఓకే? ఇలా చేసాక ఎర్రటి క్లాత్ దాని మీద పెట్టి ఒక దారంతో కట్టేసేయండి, కవర్ చేసేయండి. ఈ మూటని మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి. మీ బీరువాళ్ళనా, మీరు లాకర్లోనా, మీకు ఏదైనా షాప్ ఉండి మీకు బిజినెస్ సరిగ్గా జరగట్లేదు, డబ్బు రావట్లేదు అంటే మీరు క్యాష్ బాక్స్లో కూడా ఒక సైడ్కి పెట్టేయచ్చు దీన్ని. మీరు ఇంట్లో ఒకటి అక్కడికొకటి కూడా చేసుకోవచ్చు. ఈ ధాన్యాలతో ఈ కుండ తయారు చేశారు. దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి చక్కగా దేవుడి ముందు పెట్టి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ పెట్టుకొని దేవుడికి సంకల్పం చేసుకుని మా ఇల్లు అక్షయం అవ్వాలి, మా ఇంట్లో దేనికి లోటు ఉండకూడదు, ధనానికి కానీ ధాన్యాలకు కానీ దేనికి అనేసి దేవుడికి సంకల్పం చెప్పుకొని కాసేపు అక్కడ పెట్టేసి తర్వాత తీసుకొచ్చి మీరు బీరువాలో పెడతారా, లాకర్లో పెడతారా, మీ షాప్ అయితే క్యాష్ బాక్స్లో పెడతారా, ఎక్కడ పెడతారో మీ ఇష్టం. మేము పూజ చేయలేమండి అన్నవాళ్ళు పూజ చేయాల్సిన అవసరం లేదు. మీరు అగరబత్తులు లేపి ధూపం చూపించి ఇక మీరు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసిండి. మీరు ఎలా పెట్టారు అంటే మీ ఇంటికి డబ్బు రావటం ఏ విధంగా మొదలవుతుందో మనీ ఫ్లో అనేది మీరు చూస్తారు. అయితే ఎప్పుడు చెయ్యాలి అంటే శుక్రవారం చేయండి, చాలా మంచిది. లేదా గురువారం, లక్ష్మీవారం, ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఈ విధంగా చేయండి. ఎప్పుడు మార్చాలి? ఒకవేళ మీకు పురుగు పట్టిందేమో అన్న అనుమానం వచ్చినా, స్మెల్ వచ్చింది అని అనుమానం వచ్చినా అప్పుడు చేంజ్ చేసి ఇవి తీసుకువెళ్ళి పారే నీళ్ళలో వేయండి, లేదా ఒక మొక్క మొదట్లో వేసేయండి. మళ్ళీ ఆ కుండ కడిగేసి నీట్గా మళ్ళీ యథావిధిగా ఇలా నింపి మళ్ళీ పెట్టుకోండి. ఇలా మీరు చేశారు అంటే ఈ పాత్ర, ఈ కుండ మీ ఇంట్లో ఉన్నన్నాళ్ళు కూడా ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. మీ ఇంట్లో ఎంత తీసినా తరగని సంపద, ధన ధాన్యాలు అన్నవి మీరు చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్,
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.